హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు దేవుడి వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుడి వాగ్దానము కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. మరి డిఫరెంట్స్ ఈరోజు దేవుని వాగ్దానము. ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మరి నా నీతిని బట్టి నేను నీకు న్యాయం ఇచ్చేదను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సంతోషింపకుండేటట్లు నేను మీ పక్షాల కొరకు చూపించదనని ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి. మరి అలాగే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఆనాడు నా సేవకుడైన దావీదు మరి నాతో చెప్పాడు, దేవా యెహోవా, ఈ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చు, నన్ను బట్టి వారు సంతోషింపకుండా ముందుగాక అని ఆనాడు నా సేవకుడైన దావీదు అన్నాడు. ఈరోజు నువ్వు కూడా అను, నా బిడ్డ, నేను నీ పక్షమున గొప్ప కార్యములు చేసి నేను నీకు న్యాయం తీర్చేదును. ఆనాడు నా సేవకుడికైన దావీదుకు న్యాయం తీర్చి నేను దావీదు పక్షాన గొప్ప గొప్ప కార్యాలు చేశాను. ఆనాడు నేను తిరస్కరించిన సౌలు మరి దావీదు మీద ఎంతగానో కుట్రలు చేశాడు, కానీ నేను తప్పించాను. మరి దావీదుని ఇబ్బంది పాలు చేసి చంపేశాను నేను అని సౌలుకి సంతోషం లేకుండా దావీదు ప్రాణాన్ని నేను కాపాడాను. భయపడవాక నా బిడ్డ, నేను నీకు కాపాడుతాను, నేను నీకు న్యాయం తీరుస్తాను. ఆనాడు నా సేవకుడైన దావీదుకు న్యాయం తీర్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ తర్వాత కూడా ఎన్నో కార్యాలు పక్షాన చేసి గొప్పగా తనని నేను హెచ్చించాను. అలాగే నేను నిన్ను కూడా హెచ్చిస్తాను నా బిడ్డ. భయపడవాక, నీ పక్షాన అద్భుత కార్యాలు చేస్తాను. భయపడవాక, నా నీతిని బట్టి, నా ఉచితమైన కృపను బట్టి నేను నీకు న్యాయం తీరుస్తాను. సుప్రీంకోర్టులు నీకు న్యాయం తీర్చకపోవచ్చు, కానీ నేను నీకు న్యాయం తీరుస్తాను. భయపడవాక నా బిడ్డ. ఒకవేళ సుప్రీంకోర్టులు నీకు న్యాయం తీర్చినా అది అబద్ధ న్యాయమైన భయపడవాక, నేను నీకు న్యాయం తీరుస్తాను. సుప్రీంకోర్టులు ఇవేవి నీకు సరైన న్యాయం ఏమీ చేయలేవు, నేను ఒక్కడినే చేయగలను. ఆనాడు నా సేవకుడైన దావీదు ఆశ్రయించినట్లు నువ్వు కూడా ఆశ్రయించు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని నేను నా వాక్యంలో చెప్పాను. నా బిడ్డ నా మాట ఆలకించి నా యందు విశ్వాసం ఉంచి నువ్వు జీవించు. నేను నీకు న్యాయం తీరుస్తాను. నీ శత్రువు నిన్ను ఇబ్బందులు పాలు చేశారని సంతోషింపకుండేటట్లు నేను చేసేదను. నేను నిన్ను హెచ్చించేదను. నేను నీకు గొప్ప కృపను చూపించేదను. ఇదంతయు నీ నీతి క్రియలను బట్టి కాక, నా నీతిని బట్టి, నా ఉచితమైన కృపను బట్టి చేసేదనని ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు మరి భయపడవాకండి. ఆయన నీతిని బట్టి ఆయన మీకు ఆయన తెలుస్తానంటున్నాడు, ఆయన కృప చూపిస్తానంటున్నాడు. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి ఫ్రెండ్స్. మరి దేవుడు మీకు అద్భుతమైన కార్యాన్ని, అద్భుతమైన కృపని చూపిస్తానని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు తెలుస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫ్రెండ్స్, ప్రభువా, దేవా, నీ బిడ్డలతో నీ వాగ్దానం ద్వారా సూటిగా మాట్లాడావు. అందరిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దేవా, నువ్వు నీ బిడ్డలతో సూటిగా మాట్లాడినందుకు ఎలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు నేను నీకు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఇప్పుడు వారందరూ అలాగే వాగ్దానం చూస్తున్న వారందరూ నిన్ను నమ్ముకొని వారు మనసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసము తీసుకొని, దేవా యేసయ్య గొప్ప దేవా, నాయన రక్షణ పొందుకోవాలి. దేవా, రక్షణ పొందుకొని కూడా దారి తప్పితే అలా వారు మనసు పశ్చాత్తాపం పొందుకొని రక్షణ పొందుకోవాలయ్యా. నువ్వే కృప చూపించయ్యా. యేసు నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకమందున్న నా తండ్రి, ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానము మరి మీ ప్రార్థన అవసరం వరకు +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను మళ్ళా +91
6305968 అనే నెంబర్కి కాల్ చేయండి. +91 లేదా +911 అనేది దేశం కోడ్ అన్నమాట. అది ఈ భారతదేశంలో ఉన్న వారు నొక్కవాకండి. నొక్కక దాని పక్కన ఉన్న నెంబర్ని నొక్కి కాల్ చేయండి. బయట దేశాల్లో ఎవరైనా ఉంటే మరి ఆ +91 లేదా +91 అనేది నొక్కి దాని పక్కన ఉన్న నెంబర్ని కూడా నొక్కి కాల్ చేయండి. నేను మరి ఒక దేవుని వాగ్దానంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప అందరికీ తోడైన నడిపించుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.